ఏమిటి అంటే, కొత్త సంవత్సరం రాకడ కోణములో కుటుంబ తీర్మానాలు అనేది ఇవ్వటం జరిగింది. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 19వ. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ప్రశస్తమైన పాదములకు లేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా తండ్రి, కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా మీ ఆత్మచేత మాట్లాడించి మీరు మహిమ పొందమని, మాకు మేలులు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగనే రూతు గ్రంథము 3వ అధ్యాయము, రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. 3:10. యవనస్తులు చాలు. సత్ప్రవర్తన అనేటటువంటి మాటలను మనము ఇక్కడ చూడటం జరిగింది. అయితే 1వ అధ్యాయం 16-17లో ఇదే రూతు గ్రంథం మనం చూసినట్లయితే ఆఖరి మాట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనే మాట మనము చూసాము. ఈ మాట చెప్పడానికి ఆమె తీసుకున్న తీర్మానము, ఎందుకంటే మోయాబు దేశము నుంచి వాగ్దాన దేశానికి రావాలి అంటే ఈమె తీసుకున్న తీర్మానము దేనికి దారి తీసిందంటే, ఆ వాగ్దాన దేశములో ఫలించడానికి దారితీసింది. వాగ్దాన దేశం వెళ్ళాలంటే ఆమె ఒంటరిగా వెళ్ళటం సాధ్యపడకపోదేమో. అయితే ఆమె తన అత్తతో వెళ్ళటం అది క్రమమైనది. అదేవిధంగా ఈ 3వ అధ్యాయములో కూడా మనం 10వ వచనంలో చూసినట్లయితే, మునుపటి కంటే ఇప్పటి నీ సత్ప్రవర్తన అనే మాట చూసాం. మొన్న ఒకరు చనిపోయారు అంటే సడన్గా వెళ్ళాను. అప్పుడు కార్యక్రమం జరుగుతుంది, పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థనకి వెళ్తుందామె. కార్యక్రమం అయిపోయింది. ఈయన ఎందుకు చనిపోయాడు అని అడిగాను. ప్రార్థనకి వెళ్ళామే, ఈయన ఎందుకు చనిపోయాడు అని అడిగితే, ఆయన్ని ఇంటికి రానివ్వట్లేదండి, ఆయన తాగుతూ నేను చనిపోతాను, నేను బ్రతకటం అనవసరం అని తిరుగుతున్నాడు 2-3 రోజుల నుంచి. నేను చనిపోతాను
నేను బ్రతకటం అనవసరం అని అంటున్నాడు. ఇంటికి వెళ్తే ఇంటికి రానివ్వట్లేదు. అతని కళ్ళతో ఆ ప్రార్థనకి వెళ్ళి తన భార్యనే చూశాడు. ఇక నేను బ్రతకటం ఎందుకు అనుకున్నాడు. సడన్గా చనిపోయాడు. సత్ప్రవర్తన అనే మాట ధ్యానం చేస్తున్నప్పుడు మన కళ్ళ ముందు లోకములో ఉన్నటువంటి మనుషులు, సంఘానికి వస్తున్న మనుషులను చూస్తున్నప్పుడు ఈ మాట గుర్తుకొచ్చింది నాకు. మరొకరు ఫోన్ చేస్తే దీపావళి పండగ, టపాకాయలు పేలిపోతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలా సీరియస్గా ఉంది, బేబీని తీయటం కష్టం అని అంటున్నారు. ప్రార్థనకి వెళ్ళి ఆమె భర్తగా 2 సంవత్సరాల నుంచి తెలీదు, దగ్గరున్నట్లా. నీ భార్యకి బాగలేదు అంటే పరిగెత్తుకుంటా వచ్చాడు ఆయన. నా పక్కనే ఉన్నాడు. హాస్పిటల్లో డాక్టర్ వచ్చి పిండం అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలి అని అంటున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఆమె ఒక ఊర్లో, ఈయన ఒక ఊర్లో. ఆమె ప్రార్థనకి వెళ్తుంది, అతను వెళ్ళిపోయాడు, చనిపోయాడు. మునుపటి నీ సత్ప్రవర్తన ఎలాగుందో, ఇప్పుడు నీ సత్ప్రవర్తన ఎలాగుందో. వీళ్ళంతా పరలోకానికి లైన్లో నిలబడ్డ వాళ్ళే. దేవుడు ఆహ్వానిస్తారా, దేవుడు రానిస్తారా అని గుర్తుకొస్తానే నాకు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు. నీ ప్రవర్తన లోకంలో గమనిస్తారు. నువ్వు బైబిల్ పట్టుకొని వచ్చేది, నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా లోకంలో గమనిస్తారు. నీ ప్రవర్తన ఎట్టుందో. పరలోకానికి లైన్లో నించున్నావేమో, ప్రార్థనకి సంఘానికి వస్తున్నావేమో. ఈ విధవరాలు ఒకప్పుడు తన కుటుంబం అంటే తన భర్త, తన మరిది, తన మామ, తన అత్త, తను, తన తోటికోడలు. ఇప్పుడు తన కుటుంబం అంటే తను, తన అత్త. జ్ఞాపకం చేసుకుందాం. ఈమె తీసుకున్న నిర్ణయము వాగ్దాన భూమిలో ఫలించటానికి కారణమైంది. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా 19వ వచనంలో కూడా మనం చూసాం. మనం ఇప్పుడే మొదట చదువుకున్నటువంటి మాట. మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళకి ఉండవలసినటువంటి ఇది సత్ప్రవర్తన. ఈమె తీర్మానం ఏంటంటే నేను సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఈమెను చూసిన వారు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఈమె సత్ప్రవర్తన కలిగింది, ఇతడు సత్ప్రవర్తన కలిగిన వాడు. అదేవిధంగా లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయము 32 నుంచి 42 వచనాలు. సహోదరులు సహాయం చేస్తారా? ఒక్క నిమిషం క్షమించండి. 41 చదువుదామా? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. చాలు చాలు చాలు. రాకడ కోణములో కుటుంబములో
దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యానికి, అంటే కుటుంబ ప్రార్థనకు, వాక్య ధ్యానానికి మొదటి ప్రాధాన్యత. కుటుంబ ప్రార్థనకి ఆటంకం కలిగించే మనసు అది ఎవరికుందో, అసలు కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం రండి అనే కుటుంబ సభ్యులేరి, రండి మనం ప్రార్థన చేసుకుందాం సమయం అయింది అని ఉదయమే అనేవారు ఎవరు, సాయంత్రం అనేవాళ్ళు ఎవరు? నేను అందరిని అంటలేదు. ఏ కుటుంబములోనైతే ఈ మందసము లేదో మనము పరీక్షించుకోవాల్సిన, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక తీర్మానం ఈ క్రొత్త సంవత్సరంలో, కుటుంబ ప్రార్థన, దేవుని వాక్య ధ్యానము నా కుటుంబంలో ఉన్నదా అనేది మనం గమనించుకోవాల్సిన విషయం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం అంటే దేవునితో గడపటం, దేవునితో గడపటం. కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేయటం, కుటుంబంలో అందరూ కలిసి మాట్లాడుకోవటం, అందరూ కలిసి ఒక విషయం గురించి చర్చించుకోవడం, ఇది ఎంతో మంచి విషయమని మనం అనుకోవచ్చు. ఇక మూడవ విషయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. చాలు చాలు, తగ్గించుకొని శ్రమపడుతూ నడవటం. ఎక్కడ తగ్గించుకోవాలి? కుటుంబంలో. ఎక్కడ తగ్గించుకోవాలి? సంఘములో, సమాజంలో, పనిచేసే స్థలాలలో. పొజిషన్ను బట్టి, ఉద్యోగ హోదాలను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి మన ఆలోచనలు ఎదుటి వాళ్ళకి లేనప్పుడు ఎలాగుంటాయి, అది కూడా మనం గమనించుకోవాలి. నాకు తెలిసిన ఒక అక్క ఉంది, 35 సంవత్సరాల క్రితం. ఆమె సత్ప్రవర్తన చూసి నేను చాలా ఆశ్చర్యపోయా. అంత సింపుల్గా ఉండేది, అంత భక్తిగా ఉండేది, అంత సిన్సియర్గా ఉండేది. డిఎస్సిలో ఉద్యోగం కొట్టిన తర్వాత ప్రార్థన ఈ విధంగా చేసిందని ఒక దైవజనుడు నాతో మొన్న చెప్తున్నాడు. దేవా, లోకంలో ఉన్న మంచివాడిని నాకు భర్తగా దయచేవా అని ప్రార్థన చేశాను. నాకు దేవుడు భర్తనిచ్చాడు. ఇప్పటికీ 25 సంవత్సరాల నుంచి ప్రార్థనకు రావట్లా. మునుపటి ప్రవర్తన అందరికీ సత్ప్రవర్తనలాగానే ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పటికీ ప్రార్థనకు రాదు ఆమె. ఆయన ప్రార్థనకు రానేడు. చెరొక 1,50,000 జీతం వస్తుంది. కంకిపాడు దగ్గరలో ₹1,00,00,000 పైనే స్థలం కొని పెద్ద ఇల్లు కట్టారు. ప్రార్థనకు రాదు. గుర్తుపెట్టుకుందాం, కుటుంబ ప్రార్థన ఎంత గొప్పదో, దేవుని కొరకు తగ్గించుకోవడం ఎంత గొప్పదో, శ్రమలు పడుతున్న దేవుణ్ణి వెంబడించటం, వెనుకడుగేయకపోవడం ఎంత గొప్పదో అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. మార్కు 3 ఇక్కడే ఉందా? చాలు చాలు. దేవుని చిత్తము, విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును జరిగించేవారు. మన ఆలోచన చొప్పున పనిచేస్తే అది దేవుని చిత్తం కాదు. మన ఆలోచన చొప్పున డబ్బులు ఖర్చు పెడితే అది దేవుని చిత్తం కాదు. మన ఆలోచన కాదు, దేవుని చిత్తము. ప్రార్థించి కనిపెట్టి ముందుకెళ్తే అందులో ఫలితము దేవునికి మహిమకరంగా ఉంటుంది.
సంఘానికి ప్రయోజనకరంగా ఉంటుంది, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా దేవుని చిత్త ప్రకారం కాకుండా నా ఇష్ట ప్రకారమే అన్నట్లుగా వెళితే అది మంచిది కాదేమో. అందుకని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే తీర్మానం మనం చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, 194వ పేజీలో ఉంటుంది. చాలు చాలు చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రద్ధగా వెతికి అనే మాట చూసాం. అమెరికా దేశంలో ఒక అనాథ శరణాలయంలో వార్డెన్ గారు హాలిడే వస్తే వైట్ హౌస్ చూపించాలని లైన్లో తీసుకెళ్తే ఆ వైట్ హౌస్ అంతా చూసిన పిల్లలు ఆశ్చర్యపోతూ ఇక తిరిగి లైన్లో వస్తున్నప్పుడు లాస్ట్లో ఉన్నవాడు వైట్ హౌస్ వైపే చూస్తూ ఉన్నాడంట రాకుండా. ఆ వార్డెన్ పిలిచి పెద్దగా, ఏంటి నువ్వు అలా చూస్తున్నావు, వచ్చేసేయి టైం అయిపోతుందంటే, సార్ ఒకానొక రోజు నేను ఈ వైట్ హౌస్లో కాపురం ఉంటాను సార్ అని అన్నాడంట. ఆ అబ్బాయికి డాడీ చనిపోయాడు, అమ్మ ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయిని నిరుత్సాహపరచకుండా ఎన్ని కష్టాలు పడి ఉంటాడో. ఒరే అబ్బాయి, నీకు శ్రద్ధ ఉంటే, ఏముంటే, నీకు శ్రద్ధ ఉంటే తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ వైట్ హౌస్లో కాపురం ఉంటావు అని అన్నాడు. చంద్రబాబు సీఎం అయిన మొదటి దినాల్లో హైదరాబాద్ వచ్చాడు ఆయనే, బిల్ క్లింటన్. ఇక్కడ చదువుకున్న మాటల్లో శ్రద్ధతో వెదికినటువంటి వాడు ఎవరి కోసం అంటే దైవజనుని కోసం. శ్రద్ధతో వెతికినవాడు ఎవరు? ఆయన పేరేంటి? ఒనేసిఫోరస్. దాని అర్థం ఏంటంటే గ్రీకు భాషలో బ్రింగింగ్ ప్రాఫిట్, యూజ్ఫుల్ అంటే ప్రయోజనకరమైన వాడు. ప్రయోజనకరమైన వాడు ఈ ఒనేసిఫోరస్ అనే వ్యక్తి ప్రయోజనకరమైన వాడు. నిజమే, ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, కానీ అప్పట్లో ఫోన్లు లేవు. ఎక్కడున్నాడో, అసలు ఎందుకు ఈయన చెరలో వేశారో, ఈయన ఏం మాటలు చెప్తున్నాడు, ఈ మాటలు నిజమా కాదా, ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి. వెతికి మరి ఒకసారి కాదు ఎన్నోసార్లు ఇంటికి తీసుకెళ్ళటం, ఆహారం పెట్టడం, స్నేహం చేయటం, పరామర్శించటం. ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి. అయితే ఈయన గురించి మాదిరికరమైన వ్యక్తి అని రాసి ఉంది. రెండోది గౌరవప్రదంగా చూసుకున్న వ్యక్తి అని రాసి ఉంది. మూడోది సంఖ్యలలో ఉన్నాడని చెప్పేసి ఎవ్వరూ దగ్గరకు రాకపోయినా ఈయన వెళ్ళాడు. చెరలో ఉన్నాడన్నా ఎవ్వరూ రాకపోయినా, అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ఈయన వెళ్ళాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎంత చక్కగా రాయించారు. మరి శిష్యుడిగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. ఈ ఒనేసిఫరస్ అనే వ్యక్తి శిష్యుడిగా ఉన్నాడు అంటే ఆయన చెప్పిన ఎన్ని నేర్చుకున్నాడో. స్నేహితుడిగా ఉన్నాడు, ఆ కష్ట సుఖాల్లో ఎన్నిసార్లు పాలు పంచుకున్నాడో. తర్వాత ధైర్యంగా ముందుకొచ్చినవాడు. తర్వాత గౌరవంగా చూసుకున్నవాడు. ఒక మాదిరిని మిగిలిన వారికి మిగిల్చినవాడు ఈ ఒనేసిఫరస్.
కొంతమందిని గమనిస్తున్నప్పుడు ఈయన గుర్తుకొచ్చాడు నాకు. సంఘంలో కూడా ఎంత పని చేస్తారో, ఎంత రిస్క్ తీసుకుంటారో. వీరి గృహానికి ఆహ్వానించినప్పుడు మొదటి శతాబ్దంలో వీరి కుటుంబ సభ్యులు చాలా చాలా చొరవ తీసుకొని సంఘములో అందరూ యాక్టివ్గా పనిచేశారంట. ఒనేసిఫరస్ ఈయన గురించి ఏమని రాయబడింది ఇక్కడ మనం చదివినటువంటి దానిలో? చదువుతావయ్యా? ఆదరించిన వాడు సిగ్గుపడలేదు. ఆ దినమందు, ఏ దినమందు? జడ్జిమెంట్ డే, అందరికీ తీర్పు తీర్చే దినము. ఆ దినమందు ఇక్కడ ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, కనికరము పొందునుగాక. 35-40 సంవత్సరాల క్రితం నేను చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మా ఊర్లో సంఘం లేదు. ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు మా ఊరు వస్తుంటే, ఇద్దరూ ముసలోళ్ళే, 70 సంవత్సరాలు పైబడి ఉంటుంది. ఆ నాయనమ్మ పేరు కనికరమ్మ గారు. ప్రతి ఆదివారం సాయంత్రం పనిలో నుంచి వచ్చి, పొలం నుంచి వచ్చి, ఆయన కట్టె పుల్లతో నీళ్లు కాసి ఆయనకి పరిచర్యలు చేసి, వాళ్ళ ఇంట్లో మళ్ళీ యవన స్త్రీ ఉంది, పెళ్ళి కావాల్సిన యవన స్త్రీ ఉంది. ఆ చిన్న గుడిసెలోనే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. కనికరమ్మ గారు మందిరము కట్టేదాకా, ఆమె చనిపోయేదాకా ఆయన మరి ఏ ఇంటికి వెళ్ళకుండా ఆ ఇంటికే వెళ్ళేవాడు. వాళ్ళిద్దరూ చేతులు వణుకుతూ ఉండేవి. నేను చాలా ఆశ్చర్యపోయా. ఆ వండుకున్నదే కొంచెం పెట్టేవాళ్ళు, నీళ్లు కాసి స్నానానికి ఇచ్చేవాళ్ళు. ఆయన వచ్చాడంటే చిన్నపిల్లలు మేమందరూ పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ కుటుంబంలో వాళ్ళు చూపించిన ప్రేమ ఇప్పటికీ కూడా నాకు గుర్తొచ్చింది. కనికరమ్మ గారు. ఇక్కడ ఈ దైవజనుడు ఇతను గురించినటువంటిది ఏంటంటే, దేవుడు కనికరం చూపునుగాక. ఎప్పుడు? ఆ దినమందు. ఈనాడు మన కుటుంబాలలో కూడా దేవుని యొక్క దాసులకు, దేవుని బిడ్డలకు చేసేటటువంటి రేపు దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తారని మనం గుర్తుపెట్టుకుందాం. ఒనేసిఫరస్ గురించి చెప్పబడినటువంటి మంచి సాక్ష్యం మనం ఇప్పుడు విన్నాం. అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు చూద్దాం. మార్కు సువార్త చాలు. రాబోవు లోకమందు. ఏంటది? రాబోవు లోకమందు. ఇప్పుడైతే హింసలు పడుతున్నారు, ఇప్పుడైతే కుటుంబంతో గడపలేకపోతున్నారు, ఇప్పుడైతే చాలీచాలనటువంటి వసతులతో బ్రతుకుతున్నారు. కానీ హింసలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి అనారోగ్య పరిస్థితి వస్తుంది, కొందరి మీద దాడి జరుగుతుంది, కొందరైతే హతసాక్షులు కూడా అవుతున్నారు. దేవుని నిమిత్తమే, యేసుక్రీస్తు నిమిత్తమే ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా వార్తలు చూసినా, ఛానల్స్ చూసినా, కొన్ని అయితే మనకు అసలు తెలియట్లేదు కూడా, ప్రపంచానికి రివీల్ అవ్వట్లేదు. అయితే దేవుడు చెప్తున్నారు, రాబోయే లోకములో దానికి మరి ఎక్కువగానే
ప్రభువారు ఇస్తున్నప్పుడు ఇది మనకెంతో మంచి ఆదరణకరమైన మాట అని మనం గుర్తుపెట్టుకుందాం. మనం చేసే దేవుని పని చిన్నదైనా పెద్దదైనా రాబోయే ఆ కాలం దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఇంకా చేయకపోతే చేద్దామని తీర్మానం చేసుకుందాం. దేవుని పని అంటే సాగులు చెప్పటం కాదు, కానీ దేవుని పని అంటే ముందుకు రావడానికి తీర్మానం చేసుకుందాం ఈ క్రొత్త సంవత్సరంలో. అంతేకాకుండా 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. చదవయ్యా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు చాలు. ఇక్కడ పైన చెప్పబడినటువంటి మాట, పై వచనంలో ఒక మాట ఉంది. ప్రధాన కాపరి అనే వచనానికి ఆ పై వచనం చూద్దామా? మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ఇది మనం గమనించాలి. ఇది ఎందుకు గుర్తుకొచ్చిందంటే, మొన్న ఒక సహోదరుడు మాట్లాడితే నేను వింటున్నా. మా చర్చి పాస్టర్ గారు ల్యాంబర్జినీ కారు కొన్నాడు. దాన్ని ఎతికే 7,70,00,000 ఉంది ఆ కారు. అది ఇంపోర్ట్ చేసుకుంటే 8 కోట్లు అయింది. 8 కోట్లు పెట్టి కారు కొన్నటువంటి పాస్టర్ గారి గురించి ఆ చర్చికి వెళ్ళి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఫోన్ చేసి చెబుతుంటే, ఇప్పుడు ఆ సహోదరుడు అంటున్నాడు, మరి నువ్వెప్పుడు కొంటావు ఆ కారు? అదనమాట. ఈ కాపరి ఏ విషయంలో మాదిరిగా ఉన్నాడో మరి మనం ఆలోచన చేసుకోవాలి. 8 కోట్ల కారుతో నువ్వు తిరుగుతున్నావంటే నీ సంఘానికి వచ్చే, లేదా మన సంఘానికి వచ్చే విశ్వాసికి, అప్పుడు మా కాపరి సెకండ్ హ్యాండ్ కారు మధ్యలో ఆగిపోతే మేము నెట్టుకుంటా వచ్చిన కష్టాలు గుర్తుకొచ్చినాయి నాకు. ఇతరులకు మాదిరి చూపే, అది ఎంత గొప్ప విషయం. తర్వాత ఒక చిన్న మాట చదివాను ఇందాక, ఏజ్కి లైఫ్కి డిఫరెన్స్ ఏంటి అనేది, వయసుకి జీవితానికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇలా రాసి ఉంది అక్కడ. ద టైమ్ స్పెండ్ వితౌట్ ద లవ్డ్ వన్స్ ఈజ్ జస్ట్ ఏజ్. నువ్వు ప్రేమించని వారితో నువ్వు గడుపుతూ ఉంటే జీవితాన్ని, ఇంకేముందలే వయసు అయిపోవచ్చిందిగా, ఇంకెన్నాళ్ళే, ఇంకేముందలే, ఇంక నా వయసు ఏముందలే, ఇంక నేను ఏం చేయగలుగుతానులే, వయసు గుర్తుకొస్తుంది. మనము ప్రేమించని వ్యక్తులు మన ప్రక్కనే ఉన్నప్పుడు, మనతో ఉంటున్నప్పుడు మనకేం గుర్తుకొస్తుందంటే, నా ఏజ్ ఇది అని గుర్తుకొస్తుందంట. అయితే అండ్ ద మూమెంట్స్ స్పెండ్ విత్ లవ్డ్ వన్స్ ఆర్ లైఫ్. అయితే మనకి బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు మన పక్కనే ఉంటే అది జీవితం అన్నట్టుగా ఉంటుందంట. మనకి ఇష్టం లేని వాళ్ళతో ఉంటేనేమో నా వయసు ఏముందలే, ఇంకేముందలే అన్నట్టుగా ఉంటుందంట. మనకు బాగా ఇష్టమైన వాళ్ళతోనైతే అది జీవితం అన్నట్టుగా ఉంటుందంట. బహుశా ఈ ఒనేసిఫరస్కి ఆ దైవజనుడితోనే ఉండటం అది జీవితం అనుకున్నాడేమో. తన కుటుంబం అంతా ఆయనకి ఆతిథ్యం ఇవ్వటం, ఆయన చెప్పే మాటలు నేర్చుకోవటం, ఆయనకి శిష్యుడిగా ఉండటం, ఆయనకి స్నేహితుడిగా ఉండటం, ఆయనతో స్పెండ్ చేయటం, గడపటం, ఆయన ఇంటికి వస్తే సంతోషించటం, అదే జీవితం అనుకున్నాడేమో ఆయన. ఒక గృహ దర్శనాలకు వెళ్తున్నాం కదా,
మమ్మల్ని చూసి ఏంది వీళ్ళు ఇప్పుడు వచ్చారు మొహం మీదే అన్నారు ఒకళ్ళు. మరొక గృహ దర్శనాలకు వెళ్ళాం, అసలు నా మొహంకి వెళ్ళి కూడా చూడట్లా. లోకంలో గొప్ప స్థితి ఆమెది, లోకంలో నాది చాలా స్థితి అదనమాట. అయితే ఇక్కడ లైఫ్ అంటే ఈయనకి ఏమర్థమైందో మరి, ఎవరికి? ఒనేసిఫరస్కి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దేవుడు కనికరం చూపును గాక అనే మాట మనం చూసాం. ఇక 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, 258వ పేజీ. చాలు చాలు చాలు. ఈ మాటలు ఎవరియో మనకందరికీ తెలుసు కదా, ఈ కుటుంబం ఎవరిదో మనకు తెలుసు కదా. ఇది దావీదు గారిదేనా? దావీదు యొక్క ఆశ ఏంటి అంటే, నా కుటుంబము నిత్యము ఎక్కడుండాలి? ఆయన సన్నిధిలో. నా కుటుంబం ఎలాగుండాలి? ఆశీర్వదించబడాలి. ఒక యజమానిగా తప్పు లేదు. మరి తన భార్య అయిన సౌలు కుమార్తెకి ఆ ఆలోచన ఉందంటారా? తన కుమారుడైన అబ్షాలోముకి ఆ ఆలోచన ఉందంటారా? మరొక కుమారుడైన రాజుగా ఉన్నాడు కదా, జ్ఞాని అని చెప్పిన సొలొమోనుకి ఆ ఆలోచన ఉందంటారా? తండ్రి యజమాని ఆలోచన ఎట్లా ఉంది? మన గృహానికి వెళ్తే ఆ అక్క అంటున్నారు, మాస్టారు అంటున్నారు. వెంటనే నా పక్కనున్న సహోదరుని చెప్పా, అన్న అబ్రహాముని శారా గారు కూడా నా యజమానుడు అన్నదన్న. ఆ అక్క ఆ మాట అంటుంటే అది చాలా సంతోషం వేస్తాను నాకు. యజమాని యొక్క ఆశను నెరవేర్చే విధంగా అసలు దేవుడు ఏం చెప్పాడు? మొదట అధ్యాయం ఆదికాండంలో మనకి హవ్వ విషయంలో సాటి అయిన సహాయము అనే మాట మనం చూస్తాము. కానీ కొందరు స్త్రీలను చూస్తే సాటి అయిన సహాయము అన్న ఆలోచన వస్తుందేమో, రాదేమో. సాధారణంగా కొందరిని గమనిస్తుంటాను, భర్తని చికాకు పడుతుంటారు, బిడ్డల మీద చికాకు పడుతుంటారు, తక్కువగా చూస్తారు, హేళన చేస్తారు, కించపరిచే విధంగా మాట్లాడతారు. ఏమైతే నా యజమానుడు అని అంటుంది. ఇక్కడ ఈ కుటుంబ యజమానికి ఉన్న ఆశ, ఆ ప్రార్థన ఏంటంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, ఆశీర్వదించబడాలి. మరి ఆ తండ్రికి ఉన్న ఆశని ఆలోచన చేసిన కుమారులేనంటారా వీళ్ళు? ఈ అబ్షాలోము ఏం చేశాడో తెలుసు, ఈ జ్ఞాని అని చెప్పబడుతున్నటువంటి సొలొమోను ఏం చేశాడో తెలుసు. సౌలు రాజు కుమార్తెగా ఉన్నటువంటి ఏం పేరు ఆమె పేరు? మీకాలు. దేవుని మందసం ముందు దేవుని స్తుతిస్తుంటే తన భర్తను చూసి ఎలా గుర్తుపెట్టుకుందాం, ఆశపడటం. ఆ ఆశను పడ్డట్టుగా కుటుంబ సభ్యులు కూడా మెలగటం తీర్మానం చేసుకుందాం. నా కుటుంబ యజమాని ఆశ ఏంటి? మా డాడీ ఆశ ఏంటి? తీర్మానం చేసుకుందాం. కీర్తనలో 52వ కీర్తన 8వ చరణంలో 479వ పేజీ. అయ్యా అన్న ఒక్క మాట. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె
నున్నాను నిత్యము. ఆ, కుటుంబం దావీదుకి ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు, ఎంతమంది భార్యలు, ఎంత ఆస్తి, ఎంత రాజ్యం, ఎన్ని సంవత్సరాల పరిపాలన. ఇప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే తన మట్టుకు తాను ఎలాగున్నాడు, తన మట్టుకు తాను ఎలాగున్నాడు. నిజమే, దేవుడిచ్చిన కుటుంబం, ఆ కుటుంబంతో రాకడకి సిద్ధపడేటటువంటి ప్రయత్నంలో యజమాని దప్పిక తీర్చే విధంగా, యజమాని ఆశ నెరవేర్చే విధంగా ఇంకొక మాట కూడా అంటారు దేవుడు, పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈ విషయం భార్యలకు ఎందుకు తెలీదో అసలు, వివాహం అయిన తర్వాత ఈ విషయం భార్యలకు ఎందుకు తెలియట్లేదో గమనిద్దాం. ఇవన్నీ ప్రత్యక్షంగా కొన్ని చూస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనలు, వాక్యం ధ్యానం చేసుకున్నప్పుడు. దేవుడు ఎందుకని ఉంటాడు ఈ మాట? స్త్రీ ఆలోచించాలి, భార్య. గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఈయన మట్టుకు ఈయన అనుకుంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కగా ఉంటానన్నట్టుగా. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం, 197 పేజీ నెంబర్. చదువు. ఇది ఈయన తీసుకున్న తీర్మానం. ఈ తీర్మానం తీసుకోవాలంటే తన భార్య ఎంత యోగ్యత ఈయన పరిశీలించాడో, తన బిడ్డలు ఎంత చక్కని స్థితిలో ఉండటం ఈయన పరిశీలించాడో. ఈ తీర్మానం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇదే తీర్మానం ప్రతి కుటుంబానికి కూడా ఉంటుంది. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మనం ఎట్టున్నాం అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. పేజీ నెంబర్ 772. 772. అయ్యా ఒక్క నిమిషం. 770. హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనం. అయ్యా, అంజూరపు చెట్లు, ఒక్క నిమిషం ఆగుదాం. అంజూరపు చెట్లు పూయకుండినను అంటే అంజూరపు చెట్టు భర్తకు సూచనగా ఉంది, మాధుర్యాన్ని ఇవ్వవలసినటువంటి వ్యక్తి. భర్తకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పొలాలు తుళ్ళూరులో ఉన్నా లేకపోయినా, అదనమాట. కొందరు భర్తకి పొజిషన్ ఉంటేనే, ఏవండి, అత్త మామయ్యలకి ఆస్తి ఉంటేనే, అత్తయ్య గారు మామయ్య గారు ఆస్తి ఉంటేనేమో, 1,00,000 రూపాయలు పెన్షన్ వస్తేనేమో అత్తయ్య గారు మామయ్య గారు. అదే ఆస్తి లేకపోతే ఆలోచన చేద్దాం. అంజూరపు చెట్టు పూయకుండిన అంటే భర్తగా లేదా యజమానిగా నాకు ఆస్తి సంపాదన లేకపోయినా, ద్రాక్ష చెట్లు భార్య ఎలాగున్నా, బిడ్డలు సెటిల్మెంట్ సరిగ్గా జరిగినా జరగకపోయినా, ఒలీవ చెట్టు బిడ్డలకు సాదృశ్యం కదా, అదనమాట. సంపాదన ఉన్నటువంటి భర్త, సహకరించే భార్య, సన్మానించే పిల్లలు, ఎంత బాగుంటుంది ఆ కుటుంబం. సంపాదించే భర్త, సహకరించే భార్య, సన్మానించే పిల్లలుంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. అదనమాట. ఇక్కడ ఈ భక్తుడి యొక్క తీర్మానం ఏంటంటే, అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను అంటే భర్తగా మాధుర్యము అందించలేకపోయినా, భార్యగా సహకరించి సంతోషపెట్టకపోయినా, బిడ్డలు సన్మానించేసి అంటే ప్రయోజకులయ్యి
చక్కగా వృద్ధాప్యంలో చూసినా చూడకపోయినా అన్నట్లుగా అనుకోవచ్చేమో. చేనులోని పైరు పంటకు రాకపోయినా ఏ పని చేసినా ఆదాయం రావట్లేదు అనుకో. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, మిగతా ఆస్తిపాస్తులు లేకపోయినా, పొలంలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయను. ఇది ఆయన తీర్మానం. ఇప్పుడు మనం తీర్మానం ఏంటో ఈ క్రొత్త సంవత్సరంలో కుటుంబంగా. కొందరు చూడండి, మేలు చేస్తేనే దేవుని సన్నిధి, మేలు చేయకపోతే అనుకున్నది జరిగితేనే దేవునికి ప్రార్థన. లేదంటే మరి ఈ కొత్త సంవత్సరంలో మనం అలా ఉండకుండా, నా దేవుడు నాకున్నాడు, ఆయన నాకు బలము, ఆయన మీద ఆశ పెట్టుకుందాం, ఆయన వాక్యం ధ్యానం చేద్దాం, కుటుంబంలో ప్రార్థన, దైవధ్యానం చేయడం, దేవుని దాసులకు పరిచర్య చేయడం, దేవుని దాసులకు అందుబాటులో ఉండటం, దేవుని దాసులు సంతోషించే విధంగా ఉండటం, ఇది మనం కలిగి ఉంటే బాగుంటుంది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగజేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ప్రశస్తమైన పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నా దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మా దృష్టికి తీసుకొచ్చిన మీ వాక్య తలంపులను బట్టి వందనాలు తండ్రి. నిజమే ప్రభువా, ఈ మాటలన్నీ ప్రేమతో మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. కొన్ని విషయాల్లో మేము ఇతరులకు మాదిరిగా లేము, కొన్ని విషయాల్లో తలదించుకుంటున్నాం. క్షమించండి ప్రభువా. మీరు నమ్మకమైన దేవుడు, మీరు మా బలము, మాకు సహాయం చేస్తారు, మా కుటుంబాలకు సహాయం చేస్తారు. మమ్మల్ని క్షమించి ఇక ముందు ప్రభువా నా తండ్రి, ఈ సంవత్సరం మీరు ఆశించిన రీతిగా సంఘములో, సమాజంలో, కుటుంబంలో ఎవరి వంతు వారు మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా, మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండటానికి కృప చూపమని ఈ మనలో యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం వినిన సంగతులను క్రోడీకరించి చెబితే ఇవన్నీ కొత్త ప్రసంగం కాదు, విన్న వాటిల్లోనే చెప్తున్నాను. దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఒక క్రైస్తవ కుటుంబానికి తప్పనిసరి అయిన 7 అనుభవాలు నేను విన్న సందేశంలో ఉండే చెప్తున్నాను. అప్పుడే మనది క్రైస్తవ కుటుంబం అనబడుతుంది. నంబర్ 1, మొదటిది దేవుని సన్నిధి, ఇది మొదటిది. రెండవది సహవాసం. మూడవది సంభాషణ. నాలుగవది సమైక్యత. ఐదవది సమన్వయం. ఆరవది సమర్పణ. ఏడవది సేవా తీర్మానం. ఈ 7 లేకపోతే ఆ కుటుంబాలు ఏడుపుగొట్టు కుటుంబాలు. ఇంటికి వెళ్ళి పరీక్ష చేసుకోండి, ఉన్నాయో లేవో. మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. నంబర్ 1, మొదటిది దేవుని సన్నిధి. రెండవది సహవాసం. మూడవది సంభాషణ. నాలుగవది సమైక్యత. ఐదవది సమన్వయం. ఆరవది సమర్పణ. ఏడవది సేవా తీర్మానం. 7 ఉన్నాయా? ఉంటే ఓకే, లేకపోతే మీ కుటుంబం దగా పడ్డట్టే, దిగాలు పడ్డట్టే. మీరని కాదు, నాదైనా అంతే, మీదైనా అంతే, ఎవరిదైనా అంతే. దేవుని సన్నిధి అంటే దీనికి ఇంటర్లింక్ ఉన్నాయి, అందుకు నేను ఈ వరుసలో చెప్పాను. దేవుని సన్నిధి ఏ కుటుంబంలోనైతే ఉంటుందో ఆ కుటుంబంలో ఒకరితో ఒకరికి సహవాసం ఉంటుంది. ఎవరికైతే సహవాసం ఉంటుందో వాళ్ళ మధ్య సంభాషణలు సరిగ్గా ఉంటాయి. ఎవరికైతే సంభాషణలు సరిగ్గా ఉంటాయో వాళ్ళ మధ్యలో సమైక్యత ఉంటుంది. సమైక్యత ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళ మధ్యలో
సమన్వయం ఉంటుంది. ఎవరిలోనైతే సమన్వయం ఉంటుందో వారిలో సమర్పణ ఉంటుంది. సమర్పణ ఎవరిలో ఉంటుందో వాళ్ళల్లో సేవా తీర్మానాలు ఉంటాయి. దట్స్ ఆల్. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడే క్రైస్తవ కుటుంబం. బైబిల్ ఉన్నంత వల్ల క్రైస్తవ కుటుంబం కాదు, చర్చికి వచ్చినందువల్ల క్రైస్తవ కుటుంబం కాదు, క్రైస్తవ పేర్లు కలిగి ఉన్నందువల్ల క్రైస్తవ కుటుంబం కాదు. ఇది అర్థం చేసుకొని మన కుటుంబాల్లో ఈ 7 ఉన్నాయా అనేది పరీక్షించుకుందాం. రైట్? ఇది సుదీర్ఘమైన మాటలు, కానీ నేను క్లుప్తంగా చెప్పాను. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. రైట్. మరి కొద్దిసేపు మనం ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. ఇందాక అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి మరి